హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం ఉమల్ ఖైన్ సూపర్కి అయితే వచ్చేసాం. మనమైతే మరి ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసేసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 25 దిరామ్స్. 1 year బేబీస్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా తీసుకోవాలన్నమాట. సంవత్సరం పిల్లలు ఉన్నా వాళ్ళకు కూడా 25 దిరామ్లే, పెద్దవాళ్ళకి కూడా 25 దిరామ్లే. అంటే మన ఇండియా మనీకి 575 రూపీస్ అనమాట. మనం 25 దిరామ్స్తో మనం తీసేసుకుని ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇదనమాట ఇన్సైడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్లో చూస్తే ఇలా పిక్చర్స్ పెట్టేశారు. అండ్ ఇది ఈ గ్లోబ్ లాగా పెద్దది ఉందనమాట. ఇదైతే ఎంత బాగుందో అసలు, చాలా హైట్గా ఉంది ఇది చూడడానికి. దీని లోపల ఒక టైగర్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది గ్రే క్రౌండ్ క్రేన్ అంట. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది ఎక్కువగా. ఈ బర్డ్ అనేది సౌత్ ఆఫ్రికాలో, ఇది చూస్తే పైన ఒక కుచ్చులాగా ఉండి దీని మెడంతా వైట్గా ఉండి ఈ గ్రే కలర్లో ఉంది. అసలు చూడడానికి అయితే ఈ బర్డ్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి యుగాండా ఒక నేషనల్ బర్డ్. ఇది దీన్ని చూసేసారు కదా, ఇది గ్రే కలర్లో ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ మనం జిరాఫీ దగ్గరికి అయితే మూవ్ అయిపోదాం. ఇక్కడ చూసారంటే ఎన్ని జిరాఫ్స్ ఉన్నాయో. అండ్ ఈ జిరాఫ్ చూస్తే ఇది మనం ఫీడింగ్ ఇచ్చేస్తాం అనమాట. ఫీడింగ్ వచ్చేసి ఇక్కడ 5 దిరామ్స్. మళ్ళీ హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ కూడా ఉన్నాయి. వాటికైతే 10 దిరాములు తీసేసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి లేడ్ అనమాట. ఈ లేడీ జింక పిల్ల చూసారంటే ఎంత బాగుందో. ఇక్కడ జిరాఫ్, జింక అండ్ దుప్పి అండ్ వచ్చేసి ఇంకా కొన్ని కోళ్ళు, గిన్నె కోళ్ళు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ బాతులు కూడా ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ఒకటే ఇచ్చేసారు. ఇక్కడే ఉన్నాయి. జిరాఫీలు చూస్తే పెద్ద 3 ఉన్నాయి అనమాట. ఈ 3 మనం కావాలనుకుంటే గడ్డి తీసుకెళ్ళి వీటికి మనం పెట్టేయచ్చు. ఇంకో చూసారంటే ఇదంతా ఇట్లా కంచె వేసేసి ఉంది. జూ అంతా ఇట్లాగే ఉంది. ఇక్కడ గ్లాసెస్ లేవు, ఇక్కడంతా ఇలాగే మెస్సేసేసి ఉంచారు. ఇది చూసారంటే లేడీ. దీన్ని చూసారంటే ఇది మరి నెక్స్ట్ చూస్తే బాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ బాతులకు కూడా ఒక చిన్న పాండ్ అయితే పెట్టేశారు. ఇవన్నీ ఓపెన్గా ఉన్నాయి. మేబీ ఇది డెవలప్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా చాలా పెద్ద ప్లేస్లో కట్టేశారు. జింకలు, తుప్పిలు అండ్ కోళ్ళు, గిన్నె కోళ్ళు అంటారు కదా, గిన్నె కోళ్ళు, బాతులు, డక్స్. నెక్స్ట్ వచ్చేసి జిరాఫీస్ చూస్తే ఈ 3 కూడా పెద్దగా హైట్గా భలే ఉన్నాయి. ఇంత దగ్గరగా చూస్తుంటే ఎంత బాగుందో. ఇది చూసారంటే ఇది మనం వేసే గడ్డి వేస్తే తిందామని చూస్తుంది. మనం గడ్డి పెట్టేస్తే తింటుంది. ఇది బొడ్డోడు జుట్టంకే చూస్తుంది, గడ్డంకి చూడకుండా. నాకైతే భయం వేస్తుంది ఎక్కడ జుట్టు లాగేస్తుందో అని, కానీ లాగలేదు. ఇది చూసారంటే ఈ జింక చూసారంటే ఎంత బాగుందో అసలు. ఈ డియర్ ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరైతే మిస్ చేయొద్దు, ఎవరైనా ఉంటే వెళ్ళైతే చూసేసేయండి. మరి ఇక్కడ మనమైతే గడ్డి పెట్టేస్తున్నాము, గడ్డి కొనుక్కుందాము. ఈ గడ్డి, ఈ కట్ట వచ్చేసి ఇక్కడ 10 దిరాములు తీసేసుకున్నారు. మనం కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ రేట్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం జిరాఫీని దగ్గరగా చూసేస్తున్నాం. ఇది యూరోపియన్ ఈ మఫ్లాన్ అంట. ఇది కొమ్ములు కలిగిన గొర్రె, వైల్డ్ డీర్, వైల్డ్ అంటారు కదా దీన్ని, వైల్డ్ యానిమల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోట్లోకి మూవ్ అయిపోతున్నాం. ఇవి గోట్ అంటే మేకలకి చెవులు ఎంతెంత బాగుంటాయా అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మేబీ మన సైడు మేకలకి చెవులు కట్ చేసేస్తారేమో, నేనైతే తెలీదు. బట్ వీటి చెవులు అయితే ఇంతెంత లాంగ్గా ఉన్నాయి. ఇవి చూడడానికి మేకలు అయితే మనకి ఇట్లే ఉంటాయి, కానీ చెవులు మాత్రం ఇంతెంత బారుగా చూడలేదు. ఇవైతే ఇక్కడ ఉన్నాయి అనమాట. మరి మనం వీటికి కొంచెం గడ్డి పెట్టేసి కొంచెం, ఎందుకంటే మరి వచ్చినందుకు వీటికి కూడా ఏదోటి పెడతా ఉంటే వాటికి కూడా కాస్త ఫీడ్ అవుతూ ఉంటుంది కదా. మరి నెక్స్ట్ ఇక్కడ టైగర్ ఉందన్నమాట. ఈ గుహలో ఆ టైగర్ లోపల ఉంది, అది నిద్రపోతుంది. సో నేను లోపల తీయలేదు. నెక్స్ట్ ఇంకా మీకు చాలా పెద్ద టైగర్ని చూపించేస్తాను. మరి మనం అయితే మూవ్ అయిపోదాం ఇక్కడ నుంచి. మరి ఇప్పుడు మనం ఒకటి చూస్తున్నాం అనమాట, వైల్డ్ యానిమల్. ఇదేంటంటే బియర్ అంటే తెలుసు కదా, ఎలుగుబంటి. ఈ ఎలుగుబంట్లు అయితే ఇక్కడ ఒక 3 ఉన్నాయి. ఇవైతే చూస్తూ ఉన్నాయి. వీటికి కూడా గడ్డి కావాల్స్తే వేయచ్చు, కానీ ఇవైతే తినవు. పెట్టేవాళ్ళు అయితే ఇస్తున్నారనమాట. కానీ వీటి చుట్టూ చాలా ప్రొటెక్టివ్గా వేసేసారు మెస్ అంతా. ఇది చూసారంటే నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఉన్నాయి ఇక్కడ బియర్లు. ఇప్పుడు ఇవి తిరుగుతూ ఉంటాయి అనమాట. వీటిని కూడా దగ్గరగా చూడొచ్చు, చాలా దగ్గరగా క్లోజ్గా చూడొచ్చు. భయం అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బియర్స్కి ఇక్కడ చెట్టులాగా పెద్దవి లోపల వేసేసారు. అవి ఆ చెట్లు కూడా ఎక్కుతుంది. అది చూసారంటే ఇక్కడ ఒక బ్లాక్ బీర్ ఉంది, అది పైన చెట్టు ఎక్కి దిగుతూ ఉందన్నమాట. ఇట్లా అవి ఆడుకుంటూ ఉంటాయి. చూసారంటే ఇది చూడండి, అది చెట్టు కొమ్మల మీద నుంచి ఎలా ఎక్కుతుందో ఎలా దిగుతుందో, బాగుంది కదా ఇట్లా. కానీ ఇవైతే చాలా డేంజరస్ కాబట్టి అయినా మనకు భయం లేదు, ఎందుకంటే చాలా గట్టిగా మెస్ చేసేసారు. అయినా ఇక్కడ మెయింటెనెన్స్కి చెప్పుకోవాలి. ఎడారిలో అసలు ఊరికి దూరంగా కట్టారు.
పెట్టారు ఈ జూ పార్క్ అనేది. అండ్ దీన్ని కూడా ఇంత పెద్ద జూ పార్క్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్లాసెస్ లేవు, కానీ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి ఈ సమ్మర్లో అసలు ఈ యానిమల్స్ ఇట్లా ఓపెన్గా ఉంటే చాలా కష్టం. నాకు తెలిసి వీటికి కూడా కంపల్సరీగా ఏసీస్ అయితే ఉంటాయి. ఏసీస్ లేదే ఇవి కూడా ఉండలేవు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎండ అంత తీవ్రంగా ఉంటుంది. 50 degreesకి వెళ్తుంది, చాలా హైగా ఉంటుంది. ఇదిగోండి బీర్ అయితే తిరుగుతూ ఉంది, అండ్ బ్లాక్ బీరు ఇదైతే కొంచెం గ్రేగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం కుందేలుని చూసేస్తున్నాం. కుందేలుతో అయితే ఆడుకోవచ్చు అనమాట ర్యాబిట్స్తో. ఈ ర్యాబిట్స్ చూసారంటే పిల్లలు అయితే మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకుంటున్నారు, ఒళ్ళో పెట్టుకుంటున్నారు, బాగా ఆడుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఎంతసేపు వాటికి ఫీడ్ చేద్దామని చూస్తున్నారు అనమాట, ఏదో గడ్డి పెట్టి. ఇదిగోండి ఇవి చూసారంటే వైట్ కలర్, గ్రే కలర్ అన్నీ ఉన్నాయి. చిన్ని కుందేలు కూడా ఉన్నాయి అనమాట, భలే ముద్దుగా ఉన్నాయి. కానీ వీటిని మనం చెవులతోనే పట్టుకోవాలి కాబట్టి, లేదంటే చెవులతో పట్టుకోకపోతే అవి చాలా హర్ట్ అవుతాయి అంట. సో అందుకని ఓన్లీ చెవులే పట్టుకోవాలి కుందేలుకి. లేదంటే కొన్నిసార్లు కుందేలు మనం వాటి స్టమక్ దగ్గర అట్లా పట్టుకుంటే అవి చచ్చిపోతాయి అంట. సో మనం వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం కూడా వెళ్ళి ఒక పెద్ద కుందేలుని పట్టుకుని దానికి గడ్డేసేస్తున్నాము. కానీ ఈ కుందేలుని ఇలా పట్టుకుంటుంటే ఇవి కూడా అసలు ఏమీ కదిల్చుకోవట్లేదు, చాలా మంచిగా ఉంది, ఒబీడియంట్గా ఉంది కుందేలు అయితే. చూసారంటే క్యూట్ ఉందో. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే యానిమల్స్లోకి మూవ్ అయిపోదాం. ఇవి ర్యాబిట్స్ అనమాట. మా చిన్నమ్మాయి కూడా ఈ ర్యాబిట్స్కి పెట్టేస్తుంది గడ్డి. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటో గుర్తుపెట్టారా, వీటి పేరేంటో? కంగారు అంటారు కదా. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటాయి ఇవి. కంగారు అంటే ఏంటి, వీటికి పొట్టకి ఒక సంచి కూడా ఉంటుంది అనమాట. అది లేదు అంటే అది తీయాలని చాలా ట్రై చేశాను, బట్ వీలు లేదు. ఇదిగోండి ఇవి కంగారులు, 2 కంగారులు. ఇవైతే భలే ఉన్నాయి. ఇక్కడ మరి చూస్తున్నారంటే ఇవి అయితే ఈ 2 కొంచెం డిఫరెంట్ కలర్స్గా ఉన్నాయి. రెండు కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి నువ్వు తింటే నేను తిన్నా అన్నట్టు 2 చూసుకుంటూ మంచిగా తినేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి గుర్తుపట్టారా మరి, వీటిని ఏమైతే ఇవి వచ్చేసి రింగ్ టైల్డ్ ల్యూమార్. ఇవి వచ్చేసి ఎక్కువగా మడ్గాస్కర్లో చూస్తాము. ఇవి మడ్గాస్కర్లో కనిపిస్తాయి అంట. ఇవి వచ్చేసి 13 to 15 బ్యాండ్స్ ఉంటాయి అంట వీటి టైల్స్కి, బ్లాక్ అండ్ వైట్గా. ఇవన్నమాట వీటిలో ఉన్న ప్రత్యేకత. ఇవి కూడా గడ్డి మంచిగా తినేస్తాయి, చూడడానికి చిన్నగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటి తోకలు చూస్తే అయితే పెద్దగా ఉన్నాయి. చూసారా బ్యాండ్లు, ఈ 13 నుంచి 15 ఉంటాయి. నెక్స్ట్ మనం వేరే యానిమల్స్ దగ్గరికి మూవ్ అయిపోదాం. ఇదైతే ఇట్లా ఉంది దారి, ఇదంతా ఇట్లా చూసారంటే మొత్తం యానిమల్స్ ఇట్లాగే కంచె వేసి పెట్టేశారు. ఇవి డాంకీస్, గాడిదలు మనకు తెలుసు కాబట్టి డాంకీస్ గురించి మనం ఎక్కువ చూపించట్లేదు. మనమైతే నెక్స్ట్ ఇంకా మంకీ సెషన్లోకి వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఈ బార్ నుంచి ఆ బార్కు ఉన్నాయి చాలా రకాల మంకీస్. చిన్న మంకీస్ ఉన్నాయి, బబూన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వీటికైతే ఈ మంకీస్ గురించి తెలిసి వీటికి ఒక షీట్ కూడా వేసేసారు. ఇది చూసారంటే వీటికి పెద్ద తాళ్ళు కట్టేశారు ఇవి ఆడుకోవడానికి. ఇది చూసారంటే మనం కింగ్ కాంగ్ మూవీలో చూస్తాం కదా, దీంట్లో కనిపిస్తుంది ఈ మంకీ నేమ్ నాకైతే తెలియదు, మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటికి కింద రాళ్ళన్నీ పోసేసారు ఆడుకోవడానికి, అండ్ వీటికి తాళ్ళు కూడా కట్టేశారు. తాళ్ళు మీద ఇవి ఇట్లా ఆడుకుంటున్నాయి అనమాట. ఇవి ఆడుకోవడానికి మంచిగా అరేంజ్ చేసి పెట్టేశారు వీటికి. అండ్ ఇది వచ్చేసి బబూన్ అనమాట. బబూనా లేకపోతే ఇదొకటి ఒక్కసారి చూద్దాం. వీటికి చూసారంటే లోపల చిన్న గుహల్లాగా కూడా కట్టేశారు వీటికి. ఇవి ఉండడానికి లోపల చిన్న గుహల్లాగా ఉన్నాయి. అండ్ ఇది చూసానంటే మన ఊర్లో దీన్ని ఏమంటారు, కొండముచ్చు అంటారు. మరి ఇక్కడ దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు. దీని వెనకాలైతే ఒక బబూన్ ఉంది చూసానంటే, బబూన్ ఇదనమాట. దీని బబూన్ అంటారు ఈ మంకీని. ఈ బబూన్ వచ్చేసి కొంచెం ఎక్కువ జుట్టేసుకుని ఉంది మంకీకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంకీస్ని కూడా మనం చూసేద్దాము. ఇదంతా ఇంకా ఇట్లా ఆడుకోవడానికి మంచిగా అరేంజ్ చేసి పెట్టి వీటికి రాళ్ళు వేశారు. ఇవి కావలిస్తే గడ్డి కూడా మంచిగా తినేస్తాయి, మనం ఇచ్చే గడ్డిని. ఇది చూసిందంటే మీరు గడ్డి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఇది మన మీద గొడవేసుకునేలాగా ఉంది. ఇది ఒక బబూన్ అనమాట. ఇది సైలెంట్గా చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో, అబ్బో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రాళ్ళల్లో, ఈ చెక్కల్లో ఇవైతే మంచిగా ఆడుకుంటున్నాయి. ఇంకా 4-5 రకాలు కూడా ఉన్నాయన్నమాట వీటిల్లో. ఇవి వచ్చేసి ఇదిగో గడ్డి ఇవ్వండి అనేసి ఇచ్చినట్టు లాగేసుకుంటుంది, ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు, డిమాండ్ చేస్తుంది అనమాట ఈ మంకీ వచ్చేసి. ఇలా మనం మంకీ సెషన్స్కి అయితే వచ్చేసి ఇలా ఎన్నో రకాల మంకీస్ని అయితే చూసేసాము. ఇది చూస్తే నెత్తి మీద కుచ్చేసుకుని ఉంది ఈ మంకీ. ఇది చూడడానికి కూడా బాగుంది. ఈ చిన్ని మంకీ అండ్ యాక్టివ్గా కూడా ఉందన్నమాట. మనం ఇచ్చినట్టు తీసేసుకుంటుంది, ఇవ్వకపోతే అసలు ఊరుకోవట్లేదు. నెక్స్ట్ మనం వచ్చేసి ఫ్లామింగోలోకి వచ్చేసాం. ఇప్పుడైతే మనం ఫ్లామింగోస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే చిన్న టార్టాయిస్లు కూడా మనం చూస్తున్నాము. బుడ్డి టార్టాయిస్లు ఉన్నాయి, అండ్
చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటికి కూడా బండలు చూడండి ఎట్లా ఉన్నాయో, బండలు ట్రీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇవి ఎక్కడానికి కూడా ఇక్కడ ఒక గట్టులాగా కట్టేస్తారు. ఇగోండి ఫ్లామింగోస్ చూస్తే రెడ్ పింక్ కాళ్ళు వేసుకొని బారుగా మెడతో, అండ్ వీటి ముక్కులు చూస్తే చాలా బాగున్నాయి. అండ్ ఫ్లమింగోస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇదిగోండి బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఫ్లమింగోస్ అయితే ఉన్నాయన్నమాట. వీటికి తగ్గ వాటర్ పాండ్ కూడా ఉంది చిన్నది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం వేరే చోటుకైతే మూవ్ అయిపోతున్నాం. ఇవి ఇక్కడ ఎంత క్లీన్గా పెట్టేశారో ఈ జూ పార్క్ అంతా కూడా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారంటే వాటర్ కూడా ఉన్నాయి ఫ్లమింగోస్కి, అవైతే ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ మనం డైలీ రొటీన్గా చూసే కొన్ని పక్షులను అయితే చూసేద్దాం. అవి ఏంటి అంటే కోళ్ళు, హెన్స్. ఇది చూసారంటే హెన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం కావాలంటే వీటికి ధాన్యం కూడా వేసేయచ్చు, అవి కూడా అమ్మేస్తున్నారు. ఇవన్నీ కోల్డ్ సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం మూవ్ అయిపోదాం. అంటే చాలా రోజుల తర్వాత కోళ్ళు చూస్తుంటే ఇది మన ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది. అండ్ ఇవి చూసారంటే బుడ్డిగా ఎంత బుజ్జిగా ఉన్నాయో అసలు. ఇవి చూస్తుంటే చిన్న చిన్న పప్పీస్ లాగా ఉన్నాయి. అండ్ వైట్గా క్యూట్గా, వీటికి కళ్ళు కూడా కనిపించట్లేదు అనమాట, అట్లున్నాయి ఇవి చూడడానికి. మరి వీటి పేరేంటో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, వైట్గా సేమ్ లైక్ పప్పీస్ లాగా ఉన్నాయి అవి అసలు చూడడానికి. షేప్స్ అయితే కోల్డ్ లాగా ఉన్నాయి కానీ చూస్తే గబుక్కుని పప్పినే అనుకున్నాము, అట్లున్నాయి అనమాట. ఇవి ఇలా చాలా రకాల కోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి వర్వెట్ మంకీస్ అంట. వర్వెట్ మంకీ అని అంటారు. ఇవి సౌత్ ఆఫ్రికాకి సంబంధించినవి. ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇవి చూస్తే లైట్ గ్రే అండ్ వైట్ కలర్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటికి కూడా తాళ్ళు కట్టేసి ఉంచారు. ఇప్పుడైతే మనం ఇంకా క్రొకడైల్స్ని చూసేద్దాం. ఇక్కడ క్రొకడైల్స్కి అండ్ దానికంటే ముందుగా పిల్లలకి కావాల్సిన చాక్లెట్స్, లాలీపాప్స్ అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండీస్ పెట్టేసేసారు. ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. పిల్లలకి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ క్రొకడైల్స్ అనమాట. క్రొకడైల్స్ చూసారంటే చిన్న వాటర్ పాండ్ లాగా ఉంది ఇక్కడ. ఆ పాండ్లో 2 మొసళ్ళు అయితే ఉన్నాయి, పెద్ద మొసళ్ళు. ఇంకా నెక్స్ట్ మనం వేరే దానికి కూడా ఇప్పుడైతే మనం బ్లాక్ టైల్డ్ ప్రైరీ డాగ్ అంట. ఇవి చూస్తే మట్టిలో సేమ్గా అట్లాగే కలిసిపోయి ఉన్నాయి. వీటిని ఫైండ్ చేయడానికైతే కొంచెం టైం పడుతుంది. సేమ్ కలర్ అనమాట, మట్టి ఎట్లుందో అదే కలర్లో ఉన్నాయి. చూసారంటే బుజ్జిగా బొద్దుగా ఉన్నాయి. ఇంకా ఇవి చూస్తే సేమ్ లైక్ ఎలకలు కొంచెం లాగుంటే ఎట్లుంటే అట్లా అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీర్కట్ అంటే తెలుసు కదా, ఇది సౌత్ వెస్ట్రన్ ఆఫ్రికాలో ఎక్కువగా చూస్తాము దీన్ని. అది ఎక్కువగా ఇది అక్కడ కనిపిస్తుంది అనమాట, ఈ మీర్కట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం వైల్డ్ యానిమల్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఇవి చూసారంటే చీతా ఇంకా ఉన్నాయి కదా, జాగూర్. ఇవి రకరకాలుగా ఉన్నాయి, పెద్ద డాట్స్, చిన్న డాట్స్ వేసుకున్న పులులు. ఇవి ఒకటి చిరుత పులులు అంటారు. వీటిలోనే 2 రకాలు ఉంటాయి కదా. ఇవి వచ్చేసి జాగూర్ అనమాట. ఇవైతే బాగా మంచిగా నిద్రపోతున్నాయి. వీటిని మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఈ ఎండకు బాగా అలసిపోయి ఇప్పుడు 4 o'clock అవుతుంది కాబట్టి మంచిగా నిద్ర చేసినాయి. అయితే లెగలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ప్యూమాను కూడా చూసేద్దాము. ఇక్కడ ఒక చీతా అండ్ ప్యూమా కూడా ఉన్నాయి ఈ ఏరియాలో చూస్తే. వీటన్నిటికీ పెద్ద గ్రిల్స్ వేసి కట్టేశారు, చూసారు కదా. జూ అంతా ఎక్కువగా ఇట్లాగే ఉందనమాట. సో మనం ప్యూమా, బ్లాక్ ప్యూమా ఇది కూడా నిద్రపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బెంగాల్ టైగర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ బ్రౌన్ టైగరు, వైట్ టైగరు 3 కలిసే ఉన్నాయి. చూసారంటే 2 వైట్ టైగర్స్ ఉన్నాయి, ఒకటైతే బ్రౌన్ టైగర్ ఉంది. ఇవన్నీ ఇక్కడ చూసారంటే ఇవి కూడా మంచిగా నిద్రపోతున్నాయి ఎండ కలిసిపోయి. ఈ పులులన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. 2 వైట్ టైగర్స్, 1 బ్రౌన్ టైగరు. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ వైట్ టైగర్సే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. వీటికి వాటర్ కూడా పెట్టేశారు, కానీ ఇవన్నీ చాలా ఓపెన్గా ఉన్నాయి అన్నమాట. ఎంత గ్రిల్లే ఉంది, గ్లాస్ లేదు ఇక్కడ. అందుకని మనం దగ్గరగా చూడొచ్చు, వీటిలో నుంచి బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూసినా అన్నీ పడుకుని పోయినాయి, లెగట్లేదు, వాక్ చేయట్లేదు. నెక్స్ట్ మనం లైన్స్లోకి అయితే మూవ్ అయిపోదాం. పక్కన ఇంకా ఇవి లెపార్డ్స్ అనమాట. ఇవి చిన్నవి, ఇవైతే ఇంకా బాగా ఆడుకుంటున్నాయి. ఇవి చూసారంటే ఇవి చెట్ల మీద ఎక్కుతాయి అంటారు. వీటికి చిన్న చెట్లే వేసేసారు ఇక్కడ, పెద్ద చెట్లు అయితే లేవు, చిన్ని ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వీటి గ్రిల్ కూడా చాలా కిందకు ఉంది. నాకైతే అనిపించింది ఈ గ్రిల్ అసలు చాలా కిందకుంది, ఇవి బయటకు వస్తాయి ఏంటి అని చెప్పి అవైతే ఫుల్గా ఆడుకుంటున్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూసామంటే వైల్డ్ యానిమల్సే. ఈ ఓవరాల్గా జూ పార్క్ అంతా కూడా చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద ప్లేస్లో అయితే దీన్ని కట్టేశారు. ఓపెన్ ప్లేస్ మొత్తం ఓపెన్గా ఉందన్నమాట. ఈ సమ్మర్లో అయితే వెళ్ళలేము, ఎందుకంటే ఇది చాలా హాట్ ఉంటుంది. అసలు ఇప్పుడు ఇది ఉందో లేదో కూడా తెలియదు. మేము ఇది కొంచెం ముందెళ్ళాం కాబట్టి మేము ఎన్ని చూసారంటే బ్రౌన్ టైగర్స్, ఇవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, చాలా పెద్ద టైగర్స్ ఇవన్నీ.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైన్స్ కూడా ఉన్నాయి పక్కన. ఇదిగో ఇదంతా చూసినట్లయితే ఇది ఇక్కడ లెపార్డ్స్ ఉన్నాయి అనమాట. వాటికి కావాల్సినవి అక్కడ వేసేసారు చూసినట్లయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా సింహాలు ఉన్నాయి. ఇదిగోండి మన మృగరాజుల్లోకి వచ్చేసాము. ఇదైతే చూస్తే పెద్దగా ఉంది సింహం. ఇది చూసారంటే ఇదొక్కటే మెలుకుగా ఉంది, మిగతా అన్నీ పడుకుంది. ఇదొక్కటి మాత్రం కొంచెం మెలుకుగా ఉండేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. ఈ 2 లైన్స్ ఇక్కడ ఉన్నాయి. మొత్తం చూసారంటే 4 లైన్స్ 7-8 టైగర్స్ దాకా ఉన్నాయి ఇందాక చూసినట్లో. ఇంకా వైట్ టైగరు వైట్ లైన్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది చాలా బాగున్నాయి అనమాట. అవి వైట్గా నిజంగా అలాంటివి మీరు నిజంగా చూడాలనుకుంటే ఈ ఉమల్కైన్ జూ పార్క్ అయితే వచ్చేసేయండి. చాలా ఓపెన్ ప్లేసెడ్లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఓపెన్ ప్లేసెడ్ అంటే ఏంటి, ఓన్లీ గ్రిల్లే ఉంది, గ్లాస్ లేదనమాట. ఇవైతే వీటికైతే పాపం చాలా ఇబ్బంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే లైన్స్ చూసారంటే ఇప్పుడు 6 లైన్స్ దాకా మనం చూసాము. అక్కడ 2 అక్కడ 2 అక్కడ 2 అక్కడ. ఇవి వచ్చేసి ఇవి మీకు తెలుసు కదా వీటిని, ఇవన్నీ వైల్డ్ యానిమల్స్. నెక్స్ట్ మనం హైనాలు అయితే చూసేస్తున్నాం. హైనా చూడడానికి ఎట్లుంటుందంటే ఇవి వచ్చి డాగ్స్ లాగానే ఉంటాయి, కాకపోతే వీటికి వచ్చేసి స్పాట్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా చాలా డేంజరస్. ఇవి ఒక గుంపుగా కూని అంటే ఇంకా మనుషులను కూడా పీకేస్తాయి, అంత డేంజరస్ ఇవి. సో ఈ హైనాలను అయితే మనం చూసేస్తున్నాం. ఇవన్నీ వైల్డ్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి మంకీస్. ఆల్రెడీ ఈ మంకీస్ చూసేస్తాం. ఈ పిల్లలు అయితే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆడుతున్నారు. వీటికి కావాల్సిన ఫీడింగ్ అంతా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది ఒక గుహలాగా ఆర్టిఫిషియల్గా పెట్టేశారు, బండలతో కొండరాళ్లతో అనమాట చెక్కి ఇట్లా పెట్టేశారు. దీని లోపలికైతే వెళ్ళిపోదాము. కానీ ఇక్కడ చూస్తే యానిమల్స్ ఏం లేవు. వీటికి కావాల్సినవి అన్నీ ఇదంతా చీకటిగా ఉంది, ఒక లైటే పెట్టారు, ఎక్కువ వెలుతురు కూడా లేదు లోపల. యానిమల్స్ అయితే ఇంకా ఏం తీసుకురాలేదు. వీటిని అట్లా చిన్న గుహలాగా అయితే పెట్టేశారు, కానీ ఒక నీటి తొట్టెలాగా అయితే పెట్టారనమాట. కానీ వాటిలో ఏం లేవు. ఇదిగో ఇది లోపలైతే ఇట్లా ఉంది. ఇంకా ఏంటంటే యానిమల్స్ ఏం లేవు. లేనప్పుడు ఎందుకని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళి చూసి వెనక్కి వచ్చేసాము. ఇదిగోండి ఇలా పెద్దగా ఇలా గుహలు పెట్టేశారనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనం బయటకు వచ్చేసి మరి మనం దీని నుంచి బయటకు వచ్చేద్దాం. ఇంకేం లేవు కదా, చూసినా వేస్ట్ కాబట్టి. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చూసామంటే వల్చర్స్ అనమాట, రాబందులు పెద్దగా ఉన్నాయి. ఈ వల్చర్స్ ఇవి 4-5 దాకా ఉన్నాయి, పెద్ద ముక్కులు వేసుకొని రాబందులు. నెక్స్ట్ వీటిని దగ్గరగా చూడడం ఇదే అనమాట ఫస్ట్ టైము. మరి మీకైతే ఎట్లా అనిపించింది? ఇక్కడైతే ఫ్రాంక్విస్ ల్యాంగర్ అంట ఈ మంకీస్. ఇవి ఎక్కువగా చైనా అండ్ వియత్నాంలో ఉంటాయి అంటండి ఇవి. అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా, భలే కాళ్ళు చేతులు కూడా పెట్టేసి భలే అలాడుతున్నాయి ఇవి చూడడానికి. గడ్డి ఇస్తే తీసేసుకుంటున్నాయి అండ్ లాగేసుకుంటున్నాయి. వాటి పక్కకి వెళ్ళి నుంచున్నామంటే అంతే అవి లాగేసుకుంటున్నాయి అనమాట. బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసామంటే హార్సెస్ని చూసేద్దాం. ఇక హార్సెస్ని చూడలేదు కాబట్టి హార్సెస్కి అయితే ఇక్కడ పెద్ద ప్లేస్ ఉందన్నమాట, చాలా పెద్ద ప్లేస్. చూసారంటే ఇక్కడ హార్సెస్ వచ్చేసి వీటిలో ఒక హార్స్ అయితే ఉంది అండ్ ఇది పిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఈ మష్రూమ్ బొమ్మేసి ఉంది కదా. నెక్స్ట్ మనం దాన్ని డీటెయిల్గా చూద్దాము, ఇది దూరంగా ఉంది కాబట్టి. నెక్స్ట్ మనమైతే హార్సెస్ ప్లేస్ అయితే ఇంత పెద్ద స్థలంలో కట్టేశారు. నిజంగా చూసారండి ఎంత పెద్దగా ఉందో చూసారా, హార్సెస్ తిరగడానికి ఇంత పెద్ద స్థలాన్ని అయితే వేసేసారు. నెక్స్ట్ వచ్చేసి వైట్ లైన్ చెప్పాను కదా ఇందాక, వైట్ లైన్ ఉందని చెప్పి ఇది ఒక్కటే ఉంది ఇక్కడ వైట్ లైన్. ఇది బక్కచిక్కిపోయింది కానీ ఇది ఒక్కటే ఉందన్నమాట, ఇంకా దీనికి పక్కన ఏమీ లేవు. ఇది చూసారంటే కొండలుగా ఏంటో మరి ఇలా కట్టారు వాటికి కావాల్సినట్లుగా అవి ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం హార్స్ని చూసేద్దాం. ఈ హార్స్ని చూస్తే ఇది ఒక స్పెషల్గా ఉంది. చూసారంటే మచ్చల గుర్రం, ఈ మచ్చలుగా భలే ఉంది, బ్లాక్ అండ్ వైట్ వేసుకుని జూలు వేసుకుని. అండ్ దీని దగ్గరగా నుంచాలంటే ఎక్కడో పొడుస్తుంది అని భయం వేస్తుంది, బట్ అదైతే ఏం చేయలేదు. కానీ ఇక వైట్ లైన్ అయితే ఇట్లా దగ్గర కూర్చొని ఉన్నాయి. ఇంకో వైట్ లైన్స్ అనమాట ఇవి. అవి కాకుండా అదొక్కటే ఉంది కదా, ఇవి మళ్ళీ 2 ఉన్నాయి అనమాట వైట్గా. నిజంగా ఈ లైన్స్ చూసారంటే ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, టైగర్స్ కానీ లైన్స్ కానీ. ఇక్కడ బ్రౌను వైట్ కలర్స్లో బాగా తెచ్చిపెట్టారు, కానీ ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి టైగర్స్ 8 అండ్ ఇప్పుడు లైన్స్ వచ్చేసి బ్రౌన్ లైన్స్ వచ్చేసి ఒక 6 దాకా ఉన్నాయి, ఈ వైట్ లైన్స్ వచ్చేసి 3 వరకు ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ. వీటిని బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ మనం ఈ గుర్రాల శాలలో గుర్రాలు ఎట్టున్నాయో చూద్దాం. మరి పెట్టేస్తున్నారు.
ఇలా ఈ తెల్లటి గుర్రం ఎక్కేసేసారు. దీని చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారు. ఇలా దీని చుట్టూ ఒక రౌండ్ వేసినందుకు ఈయన 10 గ్రాములు తీసుకున్నాడు. అంటే మన డబ్బులకి 230 రూపాయలు అనుకోండి ఒక రౌండ్కి. అదనమాట. చిన్నపిల్లలకైనా అదే కాస్ట్, పెద్దోళ్ళకైనా అదే కాస్ట్ అనమాట. ఇదైతే బాగుంది కదా, 10 dirhams. 10 dirhams అంటే తక్కువ రేట్ అని చెప్పొచ్చు. ఇట్లయితే మరి మా అమ్మాయి గారు రైడింగ్కి వెళ్ళిపోయి వచ్చేసేస్తారు, హార్స్ రైడింగ్కి. నెక్స్ట్ వచ్చేసి మరి క్యామిల్ రైడింగ్ కూడా ఉంది. క్యామిల్ రైడింగ్ కూడా చేయాలనుకున్నాడు. క్యామిల్ రైడింగ్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇది పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా అనమాట. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, మొక్కలాగా అనిపించాయి, మొక్కలు కాదు. నెక్స్ట్ ఒక చిన్న మష్రూమ్ లాగా ఉంది. ఆ మష్రూమ్లో ఒక రూమ్స్ లాగా ఉన్నాయి అనమాట. పిల్లలు ఆడుకోవడానికి కొంచెం సేపు టైంపాస్ చేయడానికి బాగుంది, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా మరి ఎక్కడికి వెళ్ళినా ఇక ఈ టార్టాయిస్లు అయితే ఉంటాయి కదా, పెద్ద పెద్ద టార్టాయిస్లు ఉన్నాయి. ఇక్కడ చూసారంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే ఒక 7 టార్టాయిసెస్ దాకా ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవి, భలే తిరుగుతున్నాయి. చూసారంటే ఇక చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీటి పేరైతే తెలీదు. ఇక్కడ ఈ జూ పార్క్లో ఏంటంటే యానిమల్స్ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేనైతే సెర్చ్ చేసి వీటన్నిటికీ నేమ్స్ మరి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అనమాట. కానీ జూ అయితే చాలా చాలా మంచిగా చేశారు. అసలు చాలా పెద్ద స్థలంలో, చూడడానికి అయితే చాలా పెద్దది, బాగుందనమాట. ఇట్లా వాటర్ ఫాల్ లాగా కూడా ఇక్కడ ఇచ్చేసేస్తారు. ఇలా లైటింగ్ ఆల్రెడీ ఇంకా చీకటి పడిపోతుంది కాబట్టి లైట్లు కూడా వేస్తారనమాట. ఇక్కడ చూస్తే ఒక పాండ్ ఉంది. ఈ పాండ్లో వచ్చేసి ఇంకా ఇక్కడ హంసలు వచ్చేసినాయి, హంసలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఫిష్లు, ఆ ఫిష్లోనే ఇంకా బాతులు కూడా తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఇటు నుంచి అటు చూస్తే ఈ వ్యూ చూసారంటే ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. ఇంకా ఎలాగో చీకటి అయిపోతుంది కాబట్టి ఉన్నాయి కూడా గబగబా చూసాలని వచ్చేసాము. ఇగోండి ఫిషెస్. ఈ ఫిషెస్ చిన్న ఫిష్లు, పెద్ద ఫిష్లు కూడా ఉన్నాయి కలర్ కలర్గా. చూసారంటే ఇగో డక్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. భలే డక్కలు ఫిష్లు అయితే మొత్తం తినేస్తున్నాయి అనమాట. ఇంకా ఈ వాటర్ పాండ్ అయితే చూడడానికి ఇట్లా ఉందన్నమాట. ఇటు అటు బ్రిడ్జ్ లాగా వాటర్ ఫాల్ సెట్టింగ్ వేసేసారు. ఇది కూడా చాలా బాగుందన్నమాట వ్యూ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వ్యూ అంతా చీకటి పడిపోతుంది కాబట్టి జస్ట్ అట్లా ఒక రౌండ్ వేసేసాము దీన్ని. ఇది చూడడానికి అయితే ఇట్లా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో మీరు ఇందాక మనం వల్చర్స్ చూసాము, ఇవైతే ఈగల్స్ అనమాట. ఈగల్స్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ చూసారంటే. నెక్స్ట్ వచ్చేసి అవల్స్ అంటే తెలుసు కదా, గుడ్ల గూబులు అనమాట. ఈ గుడ్ల గూబులు చూసారంటే పెద్ద పెద్ద కళ్ళు వేసుకున్నట్టే చూస్తూ ఉన్నాయి. అమ్మ చూడడానికి అయితే భయం వేసింది. చిన్నప్పుడు వీటిని చూసి చాలా భయపడేదాన్ని నేనైతే. ఎక్కడన్నా చెట్టు మీద ఉన్నాయంటే అంతే భయం వేసేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి 1 type ఆఫ్ ఈగల్స్ అనమాట. అంటే బ్లాక్ అండ్ వైట్, ఇక రేర్ టైప్స్ అనమాట. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి కలర్గా ఇవి ఒక టైప్ ఆఫ్ ఈగల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక కాఫీ షాప్ కూడా ఉంది. ఆ కాఫీ షాప్లోకి అయితే వెళ్ళిపోతాం. మరి ఆ కాఫీ షాప్లో కాఫీ వచ్చేసి 20 dirhams ఉంది. అన్నిటికంటే హైయెస్ట్ కాస్ట్ అనమాట. మరి ఇంత ప్లేసెస్కి ఎక్కడో ఎడారిలో పెట్టి వీళ్ళు కాఫీలు అన్నీ మిక్చారంటే ఇది కూడా కష్టం చెప్పాలంటే. అయినప్పటికీ కూడా మంచిగా అన్నీ ఇస్తున్నారు. నెక్స్ట్ మనం ప్యారెట్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ప్యారెట్ సెషన్లోకి వెళ్ళిపోయామంటే ఇక్కడ ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయో ఒకసారి మీరైతే చూసండి. కలర్ఫుల్గా వైట్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ అండ్ బ్లూ. అసలు పిల్లలైతే చాలా చాలా ఇక్కడ వచ్చేసి అందరు చేతుల మీద ఏం చేసుకుని ఫొటోస్ తీస్తున్నారనమాట. చాలా బాగున్నాయి. ఇవి మీకైతే మరి నచ్చినాయో లేదో మీరు కామెంట్ చేసేయండి. మరి వీటిని ఏమంటారో మీరు చెప్పేసేయండి. ఇక్కడ వైట్ కలర్ ప్యారెట్ అండ్ వీటి మ్యాకా అంటారంట, అండ్ హైసింత్ మ్యాకా అని కూడా అంటారంట వీటి పేర్లు. కాకపోతే ఇవైతే మన జూ పార్క్ అయితే ఇట్లా ఉంది. అందరూ ఇట్లా ఫోటోలు అయితే తీసేసుకుంటున్నారనమాట వీటిని చూసి. ఇంకా మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా మనం బయలుదేరాలి కాబట్టి మనం నెక్స్ట్ దానికి అయితే మూవ్ అయిపోతాం. ఇక్కడ చూసారంటే ఇక్కడ పక్కనే నెక్స్ట్ వచ్చేసి కాఫీ షాప్ ఉంది. ఈ కాఫీ షాప్లో మనకి కాఫీ వచ్చేసి 28 తీసుకున్నారు. అంటే వాటర్ ఓవరాల్గా మీకు ఈ జూ పార్క్ అయితే ఎట్లా అనిపించిందో మీరైతే చెప్పేసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరిన్ని విశేషాల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.